హాయ్ గాయస్, బిగ్ బాస్ 11th వీక్లో 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. గౌతమ్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్ అండ్ టేస్టీ తేజ. ఈ వీడియోలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మనం చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసేసేయండి. ఫస్ట్ మనం యష్మి గురించి మాట్లాడుకుందాం. గౌతమ్తో జరిగిన గొడవలు యష్మికి నెగిటివిటీ అయితే తీసుకొచ్చాయని యష్మికి కూడా ఒక అంచనా అయితే వచ్చింది. వీకెండ్ ఆడియన్స్ వచ్చి ఫ్లిప్పర్ అనడం, నాగార్జున గారు కొన్ని హింట్స్ ఇవ్వడం అండ్ లాస్ట్ వీక్లో బాటమ్ 2లో ఉండడం వల్ల ఈ వీక్ యష్మి గౌతమ్తో ఎలాంటి గొడవ అయితే పెట్టుకోలేదు. సో ఓవరాల్గా చూస్తే యష్మి షూర్గా సేవ్ అవుతుంది. అండ్ నా అనాలిసిస్ ప్రకారం ప్రేరణ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఈ వీక్ యష్మికి ఓట్ చేస్తారు. సో యష్మి అయితే సేవ్ అవుతుంది. అండ్ అన్అఫీషియల్ పోల్స్ చూస్తే కూడా యష్మి లీడ్లోనే ఉంది. నెక్స్ట్ మనం గౌతమ్ గురించి చూద్దాం. గౌతమ్ అన్అఫీషియల్ పోల్స్లో లీడ్గా ఉండడమే కాకుండా అఫీషియల్ ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నాడని మాకు తెలిసింది. ఈ వీక్ గౌతమ్ అయితే షూర్గా సేవ్ అవుతాడు అండ్ ఓటింగ్లో కూడా టాప్లో ఉంటాడు. ప్రేరణతో ఏ గొడవ అయితే ఏదైతే జరిగిందో అది కూడా గౌతమ్కి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ టేస్టీ తేజ. టేస్టీ తేజకి హౌస్మేట్స్ వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పడం అండ్ పనిష్మెంట్గా వాళ్ళ ఫ్యామిలీ వీక్కి రారు అని నాగార్జున గారు చెప్పడం అండ్ తను ఎమోషనల్ అవ్వడం ఈ వీక్ కొంచెం సింపతి గెయిన్ అయితే టేస్టీ తేజకు ఉంటుంది. అలానే నామినేషన్స్లో యష్మితో జరిగిన గొడవ కూడా టేస్టీ తేజకి ప్లస్ అయితే అయి ఓట్స్ పడతాయి. సో టేస్టీ తేజ అయితే షూర్గా సేవ్ అవుతాడు. పృథ్వీకి నిఖిల్ ఓట్స్ అయితే పడతాయి ఈ వీక్. పృథ్వీ కొంచెం తన అగ్రెసివ్నెస్ తగ్గించడం వల్ల ఈ వీక్ సేవ్ అయితే అవుతాడు అనుకుంటున్నా. అండ్ అన్అఫీషియల్ పోల్స్లో కూడా పృథ్వీ ప్రస్తుతానికైతే బాటంలో లేడు. అవినాష్ అసలు నామినేషన్స్కే ఎక్కువ రాలేదు. ఈ వీక్ తన నామినేషన్స్కి రావడం అయితే అయింది. అన్అఫీషియల్ పోల్స్లో అయితే అవినాష్ ప్రస్తుతానికి బాటంలో ఉన్నాడు. అవినాష్ కామెడీ ఎలా అయితే తన స్ట్రెంగ్త్ అలానే డిఫెండ్ చేసుకోలేకపోవడం, ఒక సేఫ్ గేమర్గా కనిపించడం వల్ల తనకు అది నెగిటివ్ అయితే అయింది. దానివల్ల అవినాష్కి ఫ్యాన్ బేస్ అయితే ఇంకా ఫామ్ అవ్వలేకపోయింది ఈ సీజన్లో. ఎలా అయితే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి ఒక బ్యాచ్ అని అంటున్నారో అలాగే రోహిణి, అవినాష్, టేస్టీ తేజ కూడా ఒక గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు. సో ఈ గ్రూప్ గేమ్ కొంచెం అవినాష్కి నెగిటివ్ అయితే అవ్వచ్చు. సో ఓవరాల్గా మనం చూస్తే అవినాష్ ఖచ్చితంగా డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ తనది ఏంతో 11th వీక్ వరకు చాలాసార్లు నామినేషన్కి వచ్చింది, కానీ తన ఫ్యాన్ బేస్ వల్ల సేవ్ అయితే అయింది. కానీ ఈ వీక్ విష్ణుప్రియకి చాలా టఫ్ అనే చెప్పాలి. లాస్ట్ వీక్ విష్ణుప్రియ ఈ సీజన్ మొత్తం వరకు చూస్తే ఆడిన గేమ్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ తను చాలా బాగా ఆడింది. సో ఒక రకంగా అది ప్లస్ అవ్వాలి. కానీ విష్ణుప్రియ ఎక్కువ పృథ్వీతో ఉండడం వల్ల, పృథ్వీ వెనకే తిరగడం వల్ల తనకు నెగిటివ్ అయితే అయింది. అండ్ ఈ వీక్ ఓటింగ్ ప్రకారం చూస్తే విష్ణుప్రియ డేంజర్ జోన్లో అయితే ఉంది. సో తను కూడా అన్అఫీషియల్ పోల్స్లో బాటమ్ 2లో అయితే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అవినాష్, విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ ఇద్దరిలో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అవుతారు. అవినాష్ ఓట్స్ ఏమన్నా బాగా ఈ 2 డేస్లో పోల్ అయితే అప్పుడు పృథ్వీ డేంజర్ జోన్లోకి అయితే వస్తాడు. అలా కాకుండా అవినాష్ ఒక ఎంటర్టైనర్ కాబట్టి తన లీస్ట్లో ఉంటే బిగ్ బాస్ ఏమైనా తన కోసం నో ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నా. సో చూడాలి మనం ఏమవుతుందో వీకెండ్ వరకు. సో ఇదండి నా అనాలిసిస్. సో నా ప్రకారం అవినాష్, విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వస్తే ఈ 2 డేస్ ఓట్స్ ప్రకారం పృథ్వీ కూడా డేంజర్ జోన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ అయితే చేయండి. ఓట్ అస్సలు వేస్ట్ చేసుకోవద్దు, వెంటనే ఓట్ చేయండి. సో మీ ప్రకారం మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.